తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది ఐట్రిప్. నేను మీ కీర్తి. వికారాబాద్లో కానిస్టేబుల్ దివ్య సూసైడ్ చేసుకున్న కేసు వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టు పలు వర్గాలు వివరిస్తున్నాయి. అయితే తండ్రి లేక కష్టాల కడలిలో మునిగి తేలుతూ నేను ఈ సూసైడ్ చేసుకుంటున్నాను, దీనికి గల కారణం ఆర్ రీజన్ ఎవరు లేరు అని తన ఒక సూసైడ్ నోట్ కూడా రాసినట్టుగా తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంత, వాస్తవాల గురించి మాట్లాడడానికి, అసలు ఏం జరిగిందో మనని ఒక ఫిజికల్ డ్రైవ్ చేయడానికి మనతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ లైఫ్ కోచ్ రజనీ రమ్మ గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే. రకరకాల కేసులు మనం వింటూ ఉంటాము. అంటే రక్షక భటులు అంటాం కదా మనం. మన రక్షణ కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటే వాళ్లే కారణమై లేదా వాళ్ళకే రక్ష కావాల్సిన పరిస్థితి మన సమాజంలో ఏర్పడుతుంది. కోర్స్ ఇలాంటి కేసులు ఇప్పుడే చూస్తున్నామా, ఇదివరకు చూడలేదా అంటే చూసాం కోకొల్లలుగానే. మరి ఈ కేసు మీ దాకా వచ్చిందా, మీకు ఎలా అనిపిస్తుంది, ఒకసారి డిస్కస్ చేద్దాము. గతంలో కూడా ఒక పోలీస్ కానిస్టేబుల్ ప్రేమ వివాహం చేసుకుంది అని చెప్పి తమ్ముడో అన్నయ్యో దారి కాచి హత్య చేసేసాడు. అట్లానే ఒక ఎస్ఐ కూడా సూసైడ్ చేసుకున్నాడు, మేల్ పర్సన్. అంటే వీళ్ళకి మీరు అన్నట్టు రక్షక భటులు అయి ఉండి స్ట్రాంగ్ మైండ్తో ఉండే డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ వెరీ స్ట్రాంగ్ ఉండాలి వాళ్ళు. ఉంటూ ఈ పర్సనల్ లైఫ్కి వచ్చేటప్పటికి ఇంత మైండ్ ఎందుకు ఇంత వీక్ చేసుకుంటున్నారో అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అది డ్యూటీ, ఇది నా పర్సనల్ లైఫ్ కదా అని వాళ్ళు అలా తీసుకుంటున్నారా అని నాకు డౌట్ వస్తుంది. ఏది ఏమైనా ఇప్పుడు ఇక్కడ దివ్య కేసు చూసుకుంటే కనుక ఇది ఫస్ట్ ఇష్టపడిన మాట వాస్తవమే. అమ్మాయి ఎలా ఉంటుందంటే కీర్తి, కొన్ని విషయాల్లో అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు ఇష్టపడతారు, ఓకే. ఇష్టపడిన తర్వాత కొంతమంది అబ్బాయిలు పెత్తనం చేయటం స్టార్ట్ చేస్తారు, చనువు తీసుకుంటారు. చనువు ఏ డిపార్ట్మెంట్స్ సంబంధం లేదు. అయితే ఇక్కడ ఇలా ఈ కేసుల్లో ఎలా జరుగుతుందంటే అధికమైనటువంటి చనువు తీసేసుకుంటారు, తర్వాత ఫిజికల్గా చాలా దగ్గర అవుతూ ఉంటారు, దానివల్ల ఎక్కువ చనువు తీసుకుంటారు. మేము ఫిజికల్గా ఒకటి అయిపోయాం కదా మేము అని చెప్పి ఎక్కువ ఏమంటారు ఎక్కువ పెత్తనం చేస్తుంటారు. ఇరువైపులు కూడా ఉంటది, ఇరువైపులా ఇద్దరికి అదే అభిప్రాయం ఉండకపోవచ్చు కదా. ఇప్పుడు ఒకరి మీద ఒకరు పెత్తనం చేశారనుకుందాము, అది 2 రోజుల్లోనే తెలిసిపోతుంది వాళ్ళకి. ఇప్పుడు ఈ సూసైడ్ వరకు రాదు, అది ఇద్దరు అనేసుకుంటారు, ఏదో ఒకటి అయిపోతుంది, అవుట్, ఇద్దరు విడిపోతారు, అంతే. అది బాగుంటుంది, తెలిసిపోయింది, బెటర్. ఎందుకంటే నేచర్స్ అర్థమైపోయినాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు పెత్తనం చేసుకుంటున్నారంటే నేను మొగుడుగా నేను ఒక చెయ్యి పైన ఉండాలనుకుంటాను, తనేంటి నా మీద డామినేట్ చేస్తుంది చత్తి అనుకుంటాడు ఈ అబ్బాయి. ఆ అమ్మాయి అనుకుంటుంది ఎప్పుడు పెళ్ళాం మాట వినాలి కదా, రేపొద్దున పెళ్ళైతే అసలు ఇప్పుడే వినటం లేదు, అప్పుడు ఎలా వింటాడు, వీడు నాకొద్దు, ఇలా అభిప్రాయాల్లో ఉంటూ ఉంటారు. ఇక్కడ మనకు జరిగింది ఏంటంటే కొన్ని కేసులు నేను చూసిన మీదట చెప్తున్నా, ఈ అబ్బాయి మాత్రమే ఆ అమ్మాయి మీద పెత్తనం చేయడము, కొంచెము ఓవర్ టాక్ చేయడము, చెప్తా దాని గురించి కూడా, అతి చనువు తీసుకోవడము, ఇవి ఫస్ట్ లో కొంచెం బాగానే ఉంటుంది, అది ప్రేమలాగా తీసుకుంటుంది అమ్మాయి. ఇదంతా నా మీద అతి ప్రేమతోటి అంత చనువుగా ఉంటున్నాడు అని తీసుకుంటుంది అమ్మాయి. రోజులు గడిచే కొద్దీ మీరు అన్నట్టు టార్చర్గా తయారవుతుంది. ఇన్ బిట్వీన్ ఏమైనా జరిగి ఉండొచ్చు, షికార్లకు వెళ్ళొచ్చు, మూవీస్కి వెళ్ళొచ్చు, లేకపోతే మనం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం కదా, దగ్గర అవుదాము అనే అభిప్రాయాలు వ్యక్తం చేయడం, అవతల ఎక్కువగా అబ్బాయి సైడ్ నుంచి ఇలాంటివి వస్తుంటాయి. వచ్చినప్పుడు అమ్మాయికి ఇష్టమైతే ఓకే, లేకపోతే ఏమవుతుందంటే అభిప్రాయాలు మారిపోతాయి, ఎదురు తిరిగే పరిస్థితి వస్తుంది. అమ్మాయిలు కూడా ఎందుకు ఇవ్వాలంటానండి, అందరూ ఇవ్వరు, వీక్ మైండ్ వాళ్ళే ఇస్తారు. ఇప్పుడు మనం కోమలి కేసు నిన్న కాక మొన్న చూసాం. అబ్బాయి వద్దురా మొర్రో, నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నాకు అభిప్రాయం లేదు, నాకు ఇంకొకటి ఉంది అని చెప్తుంటే కూడా రిపీటెడ్గా ఈ అమ్మాయి ఎందుకు ట్రై చేయాలి? ట్రై చేసి అవమానపడి భంగపడి బ్రతకడం ఇష్టం లేక ప్రాణం తీసుకుంది. అందరూ అలా లేరు, వీక్ మైండ్తో కొంతమంది ఉంటారు. ఇక్కడ ఈ అమ్మాయి కూడా వీక్ మైండ్ అని చెప్పుకోవాలి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా. ఎందుకంటే ఈ అమ్మాయికి ఫ్యామిలీ స్ట్రెంగ్త్ కొంచెం తక్కువ. అక్క మేబీ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయి ఉంటుంది, ఫాదర్ లేరు, మదర్ ఒకటి,
మదర్ ఒకటైనప్పుడు మదర్ అంత ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు, ఎందుకంటే ఆవిడ ఎడ్యుకేటెడ్ అవ్వచ్చు కాకపోవచ్చు. కూతురు ఉద్యోగం చేస్తుంది కదా, అంతా ఆమెనే చూసుకుంటుంది, నాకేం తెలియదులే అన్నట్టు కూర్చుంటారు. కూర్చున్నప్పుడు అక్కడ ఏ నిర్ణయం అయినా సరే, ఏ భారమైనా సరే, కోర్స్ ఇద్దరే కావచ్చు, తల్లి తను ఇద్దరే కావచ్చు, అయినా కూడా ఇంటికి సంబంధించిన విషయాలు, బర్డెన్స్ అనేకం ఉంటాయి. అవన్నీ ఈ అమ్మాయే తలకెత్తుకుని చూస్తూ ఉండొచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ అబ్బాయి చేసుకుందాం అనటం, సరే మన క్యాస్ట్ అబ్బాయే కదా అని ఇంట్లో ఒప్పించడము చేశారు. చేసిన తర్వాత ఏమైందంటే కొంచెం గ్యాప్ వస్తుంది కదా, ఎంగేజ్మెంట్ అవ్వడమో లేకపోతే చేసుకుందాం అనుకోవడమో. ఈ లోపల ఏమవుతుందంటే అబ్బాయి తొందర చేశాడు. సరే నువ్వు మీ క్యాస్టే, సేమ్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, ఇరువైపులా కూడా ఇష్టం చూపిస్తున్నారు, నువ్వు ఎందుకు తొందర చేస్తున్నావు? ఎందుకు? సంథింగ్ ఫిషీ అనిపిస్తుంది కదా, ఏదో అనిపిస్తుంది. అంటే ఏంటి, ఏదో ఒక పెళ్లి చేసేసుకుంటే, ఇక్కడ ఇంకొకటి చెప్తా, ఒకటే డిపార్ట్మెంట్ కాబట్టి మనం ఇద్దరు అండర్స్టాండింగ్ తో వెళ్ళిపోతాం, పెళ్ళైన తర్వాత మన ఇద్దరికి ఏ గొడవలు రావు అని అబ్బాయి అభిప్రాయపడి ఉండొచ్చు. ఈ అమ్మాయి ఇంకా థింకింగ్, ఇతను మాత్రం డిసైడెడ్. అతను ఈ అమ్మాయిని చేసుకుందామని అతను డిసైడ్ అయ్యాడు, కానీ ఇది నాకు రైట్ చాయిసా కాదని ఈ అమ్మాయి ఇంకా ఆలోచనలో ఉంది. నేను ఇక్కడ సస్పెక్ట్ చేస్తుంది ఏమిటంటే, ఈ అబ్బాయికి వేరే ఎఫ్ఐఆర్ ఏమన్నా ఉందా? ఈ అమ్మాయిని ఒకటే డిపార్ట్మెంట్ సర్దుకుపోతుందిలే, పెళ్లి చేసుకుని పక్కన పడేస్తే నేను ఇక్కడ నుంచి ఇది ఏదైనా సాగించవచ్చు నా బిజినెస్ అనుకున్నాడా? అనుకుని ఈ అమ్మాయిని తొందర చేస్తున్నాడా పెళ్లికి అనేది డౌట్ వస్తుంది. లేకపోతే సెకండ్ ఏంటంటే, చెప్పాను కదా ఇందాక, అతి చనువు తీసుకుని అతిగా మాట్లాడటం, అతిగా పెత్తనం చేయటం అనేది నచ్చదు. దట్టు ఇప్పుడు ఏంటి, దివ్య దగ్గర నుంచి ఏమే దివ్య వరకు వచ్చాడు అనుకుందాం, అది ఎవరు సహిస్తారు? పెళ్లి కాకుండానే నువ్వు భార్యతో మాట్లాడినట్టు పెత్తనం తీసుకుని మాట్లాడుతున్నావు. ఇంకొకటి, అతను ఏం చెప్తే అది చేయాలంటాడు. ఒక కేసు గురించి నేను చెప్తున్నాను, దీనికి మళ్ళీ లింకప్ చేస్తున్నా నేను. అంటే అతను ఏం చెప్తే అది చేయాలనుకుంటే అది ఎలా కుదురుతుంది? ఇద్దరు అనుకుని చేయాలి, భార్యాభర్తలు. ఏ ఒక్కరిది సరైన నిర్ణయం కాకపోవచ్చు. నువ్వు ఒక రెండు చెప్తావు, నేను ఒక రెండు చెప్తాను, మ్యూచువల్గా ఒకటి నచ్చుతుంది, దాంతో పోవాలి. వయా మీడియా అంటారు దాన్ని, దాంతో పోవాలి. లేదు నాదే జరగాలి ఇద్దరు పట్టుకుని కూర్చుంటే ఏది అవ్వదు, పంతాలు ఇంకా పెరిగిపోతాయి, కోపాలు పెరిగిపోతాయి. అదన్నా జరిగి ఉండాలి ఇక్కడ. ఈ అమ్మాయి సూసైడ్ వరకే వెళ్ళేంత పెద్ద విషయాలు కూడా కాదు, బట్ ఏదో ట్రిగర్ చేసిందేమో, ఏదన్నా తినే బలవంతం చేసి సూసైడ్ లాగా క్రియేట్ చేస్తున్నాడా అని. లేదు అది జరగకపోవచ్చు. ఎందుకంటే ఈమె సిఐ దగ్గర ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది, ఈమె లేపలేదు. లేపకపోతే హార్ష్ గా తిట్టాడు. అరే భయ్, నువ్వు ఎందుకు తిడతావు? నీ మనిషి ఏం కాదు, ఆమె ఒక ఎంప్లాయీ, జాబ్ చేస్తుంది, జాబ్ చేసే దగ్గర 10 మందితో మాట్లాడవలసి వస్తుంది, నీకెందుకు? నువ్వెవరివి? నువ్వు ఏమవుతావు ఆమెకు? నువ్వు అడగొద్దు. అది ఆ మాట అడిగాడు. అడిగినప్పుడు ఆమె, నేను సిఐ దగ్గర ఉన్నాను, వర్క్లో ఉన్నాను, నువ్వు మరి నేను అక్కడ పెద్ద ఆఫీసర్ సిఐ అంటే, సిఐ దగ్గర నేను ఒక కానిస్టేబుల్ని అయ్యుండి ఫోన్ లేపి మాట్లాడమంటావా అని. ఇప్పుడు స్వతంత్ర భావాలు ఉన్న అమ్మాయిలు నవేడేస్ కొంచెం గట్టిగానే ఇచ్చింది. ఇచ్చినప్పుడు అతను మేలు ఈగో దెబ్బ తినుంటుంది. ఇంకా వాడు దాని మీద చిలువలు పలవలు అల్లి ఏదో ఒకటి రిలేషన్ అంటగట్టి మాట్లాడి ఉంటాడు. ఎందుకు ఊహిస్తున్నారు అని అనుకోవద్దు కీర్తి, ఇలాంటి కేసులు అలాగే జరుగుతున్నాయి చాలా వరకు. నాకు ఏ కారణం లేదు, మరి ఎందుకు చనిపోయింది? తల్లి గుర్తు రాలేదా? తన ఉద్యోగం, కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగం గుర్తు రాలేదా? తన ఫ్యూచర్ గుర్తు రాలేదా? అంటే ఇక్కడ ఎటువంటి మాటలు వచ్చి ఉంటాయి అంటే, అట్లా రిలేషన్ అసాసినేట్ చేసే ఆడుంటాడు. ఎందుకంటే నువ్వు తన కూడా అదే డిపార్ట్మెంట్ కాబట్టి, నువ్వు నా దగ్గర కాబట్టి అలా లోకు అయి ఉంటుందేమో. ఖచ్చితంగా అలాంటి మాటలు మాట్లాడడం, ఇద్దరికి వాగ్వివాదాలు అవ్వడము, ఇంకా చాలా దూరం వెళ్ళిపోయి ఉంటుంది. వాళ్ళ అక్క చెప్పి బాధపడుతుంది కదా, సో దాంతో ఆ అవమానం భరించలేక ఏవేవో అనేసి ఉంటాడు. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందేమో అని అనిపిస్తుంది. మేబీ ఆ అమ్మాయి బాధపడింది కూడా ఏంటంటే, నాకే ఒక తండ్రి ఉంటే నా లైఫ్ని, నా ఫ్యూచర్ని మా నాన్న డిజైన్ చేసి మంచిగా నాకు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేవాడు కదా, అయినా నాకు అర్థం కావట్లేదు ఇక్కడ ఏం జరిగింది అనేది మనకు అప్రస్తుతం. చనిపోయింది అనేది ఒకటే మనం మాట్లాడుకోవాలి. నువ్వు పెళ్లి కాలేదు, వాగాడు 4 వాగుళ్ళు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అవి నువ్వు లెక్క చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు కంప్లైంట్ చేయొచ్చు కదా, పోలీస్ స్టేషన్ లో నువ్వు కంప్లైంట్ చేయొచ్చు. ఏం బెదిరిస్తాడు? లేదు అంటే తనకున్న అవకాశాలు తనకున్నాయి కదా. నువ్వు అక్కడ ఫ్యామిలీకి సపోర్టివ్ ఫ్యామిలీ ఉన్నట్టుంది. అవును, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పరిచయం ఉంది కాబట్టి ఇద్దరూ కలిసి వాళ్ళకైనా సరే ఈ అమ్మాయి కంప్లైంట్ చేయొచ్చు.
ఇటు తల్లి వైపు కానీ అటు ఆ అబ్బాయి తరపు కానీ ఇలా కంప్లైంట్ చేసి నాకు టార్చర్ పెడుతున్నాడు, నాకు అవసరం లేదనో లేకపోతే సరి చేసుకోండి అనో ఏదో సింపుల్గా చెప్పు ఉండాలి. కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా అలానే రఫ్ అండ్ టఫ్గా మాట్లాడుతున్నారు. ఆ అబ్బాయి కూడా హర్ట్ అయి ఉంటాడు, ఇష్టం వచ్చినట్టు ఆ అబ్బాయి మాట్లాడాడు, ఈ అమ్మాయి కూడా అంటే తనని డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడితే ఏ అమ్మాయి ఒప్పుకోదు, అది కూడా క్యారెక్టర్ మీద. సో అటువంటిది ఏదో జరిగి ఉండాలని నేను అనుకుంటున్నాను. కానీ తన లైఫ్ని ఎందుకు వేస్ట్ చేసుకుంది అనేది నేను ఇక్కడ మాట్లాడతాను. ఇప్పుడు తండ్రి లేడు అని నువ్వు ఎంతో బాధపడుతున్నావు, మదర్ ఒక్కటే ఉన్నారు, అక్క మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు ఈ పని చేస్తే ఆ తల్లి ఏమవుతుంది మరి? అంటే ఆమెను కూడా చనిపోమంటారా? ఆమెను ఎవరు చూస్తారు? ఇప్పుడు ఆడపిల్లలు ఇద్దరు చూసుకోవాలి. సరే నీ దగ్గర ఉంటుంది ప్రస్తుతము, ఎదిగిన పిల్ల, పెళ్లి చేసి పంపించాల్సిన పిల్ల కళ్ళ ముందే చనిపోతే తల్లికి ఎంత బాధాకరం. సెకండ్ వచ్చేసి తల్లిని ఎవరు చూస్తారు? అంటే ఏవో నేను చూస్తానులేమ్మా, నేను జాబ్ చేస్తున్నాను కదా అనే మాటలు కూడా నడుస్తాయి తల్లి కూతుళ్ళ మధ్య, ఎప్పుడు నడుస్తాయి. నువ్వు దిగులు పడకమ్మా నేనున్నాను అనే ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు. ఉన్నప్పుడు ఈ అమ్మాయికి అవి గుర్తు రాలేదా? సరే నేను చిన్నప్పటి నుంచి కలలు కానీ ఎంతో కష్టపడి నేను ఈ పోలీసు జాబ్ తెచ్చుకున్నాను, అది కూడా పవర్ఫుల్ డిపార్ట్మెంటు, ముందు ముందు ఎన్నో ప్రమోషన్స్ ఉంటాయి నాకు అని చెప్పి ఆ ఫ్యూచర్ అది ఎందుకు ఆ ఫ్యూచర్ని ఎందుకు ఆమె మర్చిపోయింది? అన్ని పక్కన పెడితే తన పర్సనల్ లైఫ్, తన ఓన్ లైఫ్, తనకి ఇష్టం వచ్చినట్టు తను ఉండొచ్చు, వాడితో పక్కన కట్ ఆఫ్ చేసేసుకోవచ్చు అందరికీ చెప్పి. అసలు ఇవన్నీ ఇందుట్లో ఏదైనా ఒకటి చేసి ఉండొచ్చు అమ్మాయి, ఏది చేయకుండా అంత ఇదిగా సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అప్పుడు ఆ అబ్బాయిని ఇంటరాగేట్ చేస్తే తెలుస్తుంది మనకి. అలాంటి పరిస్థితి అసలు రాకూడదు కూడా ఎవరికి. బికాజ్ అమ్మాయిలందరూ ఎంత ఫాస్ట్ స్పేస్ లో ఉన్నారు, డెసిషన్ ఎంత ఫాస్ట్ గా తీసుకుంటున్నారో, సూసైడ్స్ అనేవి కూడా అంతే ఈజీ. మేల్స్ కూడా వీక్ అయిపోయారండి ఈ మధ్య, మేల్స్ కూడా చాలా మంది మనం సూసైడ్ చేసుకోవడం చూస్తున్నాం. సో అసలు ఏం జరిగింది దివ్య కేసులో? కొన్ని రోజుల్లో అదే నిజం ఎన్ని రోజులని దాగుతుంది, బయటికి రానే వస్తుంది. కానీ వాళ్ళ ఫ్యామిలీకి మాత్రం ఆ దేవుడు కొంచెం బలం చేకూర్చాలని, నిజం బయటికి రావాలి, లోపల నక్కిపోకుండా తనకి న్యాయం జరగాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకున్నాం. గోల్డ్ రేట్ ఆకాశాన్ని అంటి కూర్చుంది. ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ వార్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా పెరుగుతుందేమో అన్న తరుణంలో దిగింది. ఇక్కడ ఎంతకాలం స్టేబుల్గా ఉంటుంది, ఇంకా దిగుతుందా లేదా ఈ వార్ ఎఫెక్ట్ వల్ల మళ్ళీ పెట్రోల్ ఛార్జీలు మిగతా అన్నీ కూడా పెరుగుతాయని మనం స్పెక్యులేట్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ 2 lakhs వరకు వెళ్తుందని ఆల్రెడీ స్పెక్యులేషన్లో ఉంది కాబట్టి అంతవరకు రీచ్ అయ్యే అవకాశం ఉందంటారా? అంతవరకు ఇప్పుడు మీరు అన్నట్టు అది మొత్తం కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నాయి రేట్స్, డ్రాస్టిక్ తగ్గుతాయా అని చెప్పలేము, పెరుగుతాయని చెప్పలేము. ఇంకా మనం దాని మీద రీసెర్చ్ చేయాలి. ప్రజెంట్ అయితే నిన్నటికి ఇవాళకి మళ్ళీ కొద్దిగా అంటే ఒక రూపీస్లో ఒక ఎంత అంటే 30 రూపీస్ అట్లా కొంచెం తేడా వచ్చింది, అంటే పెరిగింది ఈరోజు నిన్నటి మీద. ఇది చాలా తక్కువ తేడా అని చెప్పొచ్చు. కానీ నిన్నటి రేటు చూస్తే కంపారిటివ్గా 24 క్యారెట్స్ మీద 3025 ఆర్ 260 రూపీస్ అట్లా ఉంది. మరి 22 క్యారెట్స్ అయితే 3000 తగ్గింది మనకి. అంటే పర్వాలేదు, ఇవాళకి నిన్నటికి అంత పెద్ద ఏమి కదలికలు లేవు అని చెప్పచ్చు. అయితే మరి నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేది ఈ వార్ డిపెండ్స్, కంప్లీట్ గా వార్ మీద డిపెండ్ అయ్యి ఉంది. మేబీ నాకు అనిపిస్తుంది ఊరికనే నా ఆలోచనకి, ఇప్పుడు ఫ్యూయల్ ధరలు పెరగచ్చు. ఇప్పుడు ఇది ఏమన్నా కొంచెం ఇట్లానే కొద్దిగా ఏమన్నా తగ్గుతుందేమో అని అనిపిస్తుంది. రెసెషన్ కూడా వచ్చేస్తుందేమో మెల్లమెల్లగా, మొత్తం అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుందేమో అనిపిస్తుంది. బికాస్ పెద్ద దేశాలు ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి, అండ్ పెట్రోల్ చార్జెస్ తో ఎగ్దమ్ అక్కడి నుంచే వస్తుంది కాబట్టి పెట్రోల్ మీద బాగా ఎఫెక్ట్ అవుతుందేమో అని అంటున్నారు. బట్ అది మనం అంతా వేచి చూడాల్సింది. కానీ నాకు అనిపిస్తుంది ఇది ముందు ఇప్పుడు యుద్ధం అంటే అన్ని ధ్వంసం అయిపోవడమే, అన్నీ మళ్ళీ కొత్తగా వీళ్ళు తయారు చేసుకోవాల్సిందే. ఏదైనా సరే మన పరిశ్రమల్లో, ఫ్యాక్టరీస్లో, వాటిల్లో, ఈ విమానాలు తయారు చేయటంలో, కొన్ని వస్తువులు తయారీలో వెండి చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది. సో దానివల్ల మళ్ళీ సిల్వర్ పెరగచ్చు, దాంతోపాటు గోల్డ్ కూడా పెరగచ్చు. కానీ ఇప్పుడు ప్రజెంట్ కాకపోవచ్చు, ఆఫ్టర్ వార్, కొంచెం టైం, ఆఫ్టర్ వార్. కానీ ఆఫ్టర్ వార్ అంటే అది ఎప్పుడు
అది మన అంచనా కట్టలేం. ఎస్, అది ఎప్పుడు ఆగుతుంది, ఎలా అది. ఆగుతుంది, దేశాల మధ్య సామరస్యం ఎలా కుదురుతుంది, ఎవరు కుదిరిస్తారన్నది చాలా ప్రశ్నలకి జవాబులు. ప్రెసెంట్ ఈ రోజు మనం మాట్లాడుకోవాలంటే నాకు కొద్దిగా హోప్ తగ్గుతుందేమో అని. గోల్డ్ తగ్గుతుంది, ఎంత తగ్గినా మళ్ళీ ఇదివరకు రోజుల్లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పెళ్లి టైంకి చూసుకుంటే సమ్ 45 చేంజ్ ఏమో ఉండింది మ్యామ్. ఇప్పుడు అంత ఎక్కువగా పెరిగిపోయింది, అసలు అంత డ్రాస్టిక్ గా మళ్ళీ దిగుతుందా అంటే ఊహించని విధంగా పెరిగిపోయింది. 2 lakhs కి వస్తుంది అని అయితే అన్నారు. బట్ ఇప్పటికైతే 1.60 1.45 అక్కడక్కడే కొట్టుకుంటుంది. బట్ 1 lakh కూడా వస్తుందిలే వచ్చేసేసింది, దాటిపోయింది కూడా 1.5 కూడా దాటిపోయింది. కానీ ఇప్పటికీ కూడా ఇంకా అంటే విజయ్ దేవరకొండ పెళ్లితో మళ్ళీ ఒక్కసారి అందరూ గోల్డ్ వైపు అలా తిరిగి చూసారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మగ పిల్లలు కూడా ఇంకా స్టార్ట్ చేస్తారేమో, గోల్డ్ మీద ఇంట్రెస్ట్ పెంచుకుంటారేమో అనిపిస్తుంది. ముఖ్యంగా తల్లులు డిమాండ్ చేయడం మొదలు పెడతారేమో. ఇప్పటికే కొడుకులు అడుగుతున్నారంటే ఏది నాదేది, నా రింగ్ ఏది, నా బ్రేస్లెట్ ఏదని అడగడం మొదలు పెడుతున్నారు. విజయ్ దేవరకొండ ఎంత బంగారం చేయించుకున్నా ఇప్పుడు ఆయన ఇవాళ వెళ్ళి కొనగలడు, అంటే ముందు చూపుగా ఎప్పుడో వెళ్ళి కొనుక్కుని పెట్టుకునేనా ఉండొచ్చు. అంత ముందు చూపుగా వెళ్ళి కొనుక్కుని పెట్టుకోవాలని అవసరం కూడా ఆయనకి లేదు. కాకపోతే ఈయన 1 year బ్యాక్ తీసి పెట్టుకున్న గోల్డ్ అది ఇప్పుడు ఇవాళ ఆయన చేయించుకుని చక్కగా అలంకరించుకున్నాడు. అంటే మరి మామూలు మనుషులం ఏం చేయాలి? కొనకూడదు. ఆయనే 1 year క్రితం కొనుక్కుని పెట్టుకున్న గోల్డ్ అది. ఆయన ఈరోజు వెళ్ళి కొనుక్కోవచ్చు, కానీ ఆయన అప్పుడు కొనుక్కుని పెట్టుకున్నాడు. మేబీ ముందు కొనుక్కుని పెట్టుకుందాం అని కాకపోవచ్చు, అప్పుడు ఏదన్నా ప్రోగ్రామ్ అంటే ప్లాన్ ఉండొచ్చు, ఆ ఇయర్ మ్యారేజ్ చేసుకుందామా అని. చేసుకోలేదేమో, లేదు అని అంటే నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ చేసుకుంటాను కాబట్టి ఈ ఆర్నమెంట్స్ తయారు చేయడానికి అంత టైం పడుతుంది కాబట్టి ఇప్పుడే మనం గోల్డ్ తీసి పెట్టుకుందామని అప్పుడు తీసి పెట్టుకుని ఉండొచ్చు. కానీ మనం ఆకాశానికి నిచ్చెనలు వేయకూడదు మిగిలిన సామాన్య ప్రజలు. కానీ మనం ఎప్పటికైనా మన దగ్గర కొంచెం డబ్బులు, నా చిన్నప్పటి నుంచి మన అమ్మమ్మల, బామ్మల, నాన్నమ్మల, మమ్మీల కాలం నుంచి కూడా మనకి ఎప్పుడైనా కొంచెం డబ్బు ఉందంటే కాసైనా పెట్టుకో, ఒక కాయిన్ అన్నా కొనుక్కో, ఒక బటువు అన్నా కొనుక్కొని పెట్టుకో, వేస్ట్ చేయొద్దు. అంటే మగవాళ్ళు అయితే మేబీ ల్యాండ్స్ మీద ఆలోచిస్తారేమో, ఇంకా ఆడవాళ్ళు అనేసరికి అంతో అంతో ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ ని కూడా మనం చూసాం. ఇప్పుడు వితికా షెరీఫ్ ఫర్ ఎగ్జాంపుల్, వరుణ్ సందేశ్ వైఫ్, తన కూడా తన గోల్డ్ తో జమ చేసుకున్న డబ్బులతోనే చక్కగా ఇల్లు అట్లీస్ట్ లోన్ కోసం అయినా కొనుక్కోవడానికి అవకాశం వచ్చింది. సో ఇన్వెస్ట్ పరంగా ఆలోచిస్తే ఎప్పటికైనా తప్పలేదు కదా, ఉంటే డబ్బులు ఉంటే. అమ్మమ్మల కాలం అంటే వాళ్ళకి తెలుసు ఆడవాళ్ళు ఎలా మన ప్రొటెక్షన్ ఎలా మనం తీసుకోవాలి, మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఆడవాళ్ళకి బాగా తెలుసు, తరతరాల నుంచి అనటానికి ఇది ఒక ఉదాహరణ. పోపు డబ్బుల సీక్రెట్లు అవన్నీ కదా మేడం. పోపు డబ్బుల్లో 10 రూపాయలు, 100 రూపాయలు. అయితే ఆ బంగారము ఆడవాళ్ళని ఆదుకుంటుంది అనటానికి ఇది ఒక ఏమంటారు, ఒక మంచి స్టాండర్డ్ ఉదాహరణ అనమాట. ఆడవాళ్ళ గోల్డ్ అనేది దాదాపుగా దాని జోలికి ఎవరు రారు. మరీ తాగుబోతులు ఎవరన్నా ఉంటే భర్తలు తాళితో సహా తీసుకెళ్తారు, అది వేరే కేటగిరీ. సాధారణంగా అయితే అబ్బాయి ఎంత కష్టం వచ్చింది, పొన్న బంగారం తీసుకెళ్ళండి అని భార్య అన్నా కూడా ఇట్లా చూసి వద్దులే నేనేదో ఆలోచిస్తాలే అంటాడు పాపం. నేను ఇలాంటి సంఘటనలే నాకు ఎక్కువ తెలుసు. మరీ తాగి మెళ్ళ లాక్కెళ్ళే వాళ్ళు అది ఎక్సెప్షన్ అంటే అది. సాధారణంగా అయితే అలా ఎవరో గోల్డ్ ఇచ్చేసి మనం ఈ ఆపదకి వాడేసేద్దాం అని అనడు. ఎందుకంటే అది ఇదే తరతరాల నుంచి అది ఆడదాని సొత్తు, అది ఒక స్త్రీధనం కింద, లక్ష్మి స్వరూపంగా. తర్వాత ఇంకోటి ఏంటి, గోల్డ్ ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ మనం కొనలేము, పదా కొనిపెట్టాను అడుగుతుందేమో అని అదొక భయం కూడా ఉంటుంది వాళ్ళకి. సో బంగారం జోలికి దాదాపుగా రారు. అందుకని ఆడవాళ్ళకి వాళ్ళ అమ్మమ్మలు వాళ్ళు ఏం చెప్తారంటే అది ఎవరు దాని జోలికి రారు కాబట్టి 1 గ్రామ్ అయినా సరే ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి పూజకైనా ఇంకో దానికైనా ఒకటి కొని పెట్టేసుకో అంటారు. ఇప్పుడు అది ఒక 1/2 గ్రామ్ అనుకోండి, ఎవ్రీ ఇయర్ 1/2 గ్రామ్ అయితే ఎంత రేట్ అయినా కొనగలుగుతారు కదా. అలా అందుకని చెప్పి ఎంతో కొంత నీకు అది జమ అవుతుంది, సో నువ్వు అది కొనిపెట్టుకో అని చెప్పేవాళ్ళు అమ్మమ్మలు. ఎప్పుడైనా సరే నీ బంగారం ఎవరికి ఇవ్వకు అని కూడా చెప్తారు. అది బాగా జీర్ణించుకుపోయారు ఆడవాళ్ళు. సో ఆ బంగారం జోలికి మగాళ్ళు రారు, వస్తే పడతారనమాట. కానీ అవసరానికి ఆదుకునేది కూడా అదే కదమ్మా, ఆదుకునేది కూడా అదే. అదొకటి కావాలంటే నిజంగా భార్యాభర్తలు ఇద్దరికి కుటుంబ సమస్య వస్తే మాత్రం అడ్డు వేసేది భార్యే. ఆ నగలు తీసుకెళ్ళండి అని సాక్రిఫైస్ చేస్తుంది. అంటే అమ్మేసేయమని కాదు, ఏదో తాకట్లు అవి పెట్టుకుంటారు అట్లీస్ట్. తర్వాత అతి తొందరలో, ఎందుకంటే మళ్ళీ వడ్డీలు కట్టుకోవాలి కదా, అతి తొందరలో మళ్ళీ మనీ సేవ్ చేసి అది ఆ లోన్కు కట్టేసి మన గోల్డ్ మనం తెచ్చేసుకోవాలి.
అని భార్యలు తొందర కూడా పెడుతూ ఉంటారు. అనవసరమైన ఖర్చులు చేయరు. అవి కొందాం అని అనరు. ఒకవేళ అనుకున్నా సరే ఆగాగు గోల్డ్ లోన్ తీర్పని అని అనే మాటలు మనకి ఇళ్లలో వినిపిస్తూ ఉంటాయి కదా. నువ్వేం మాట్లాడుతున్నావు, పక్కన గోల్డ్ లోన్ ఉంది, ఇలాంటివన్నీ వింటూనే ఉంటాం మనం. సో గోల్డ్ మాత్రం ప్రస్తుతానికి అసలు ఏది స్పెక్యులేట్ చేయలేము. విశ్లేషకులు కూడా పెద్ద పెద్ద మేధావులు కూడా స్పెక్యులేట్ చేయలేకపోతున్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. అందులో యుద్ధ వాతావరణం ఆల్రెడీ కమ్ముకొని ఉంది కాబట్టి. సో అంతో ఇంతో డబ్బులు ఉన్న వాళ్ళైతే ఇప్పటికైనా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఇప్పుడు పనికొస్తుంది. కొనుక్కుంటే బంగారం ఆర్నమెంట్ రూపంలో చెప్పలేము, ఒకవేళ మళ్ళీ 1 lakh వచ్చేస్తుందేమో అప్పుడు లాస్ అయ్యేమో అన్న ఫీలింగ్ ఉంటుంది అని అయితే అంటున్నారు. సో టైమే డిసైడ్ చేయాలని అయితే మినిమం కొంత టైం, ఇప్పుడు ఒక 1.5 year నుంచి చాలా ఎక్కువ శాతంలో పెరుగుతుంది గోల్డ్ రేట్ అనేది. కాబట్టి ఇప్పుడు ఇవాళ 3,000 తగ్గింది అని అనుకుంటే 1 గ్రామ్ వెళ్ళి ఎవరైనా ధైర్యం చేసి కొనుక్కుని ఇంట్లో పెట్టుకోవచ్చు. అంటే నేను చెప్పేది ఏంటంటే 1 లక్ష రూపాయల వరకు మనం కొనుక్కోవచ్చు. అది దాటి మీరు బంగారం కొనకండి అని చెప్తాను నేనైతే. ఎందుకంటే మినిమం 1 lakh అంటే కొంచెం పర్వాలేదు, కొంత కొనచ్చు అన్నట్టు అనిపిస్తుంది. అంటే 1 lakh రూపీస్కి ఎంత గోల్డ్ వస్తే అంత గోల్డ్ తీసుకోండి. కాయిన్స్ రూపంలో కానీ లేకపోతే ఆర్నమెంట్ రూపంలో అంటే ఏ ఒక్కటి రాదు, రింగ్స్ వస్తాయి లేదా చిన్న చిన్నవి అవి వస్తాయి, అంతేకాని మీకు చైన్స్ కానీ ఇంకోటి కానీ రావు. కాబట్టి ఒక 1 lakh వరకు మీరు కాయిన్స్ రూపంలో తీసుకోవాలనుకుంటే తీసుకుని పెట్టుకోవచ్చు. లేదు మీకు రింగ్సే అవసరము, లేకపోతే ఏమంటారు ఒక చిన్న చిన్న గాజులు ఎవరికైనా ఒకటి ఏదైనా రావచ్చు, అలాంటి ఏమన్నా ధైర్యం చేయొచ్చు. సన్నటి ఏదైనా నల్లపూసల అది ఒకవేళ వాళ్ళ రిక్వైర్మెంట్ ఎమర్జెన్సీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కొనుక్కోలేదు అనుకుంటే 1 lakh రూపీస్కి ఎంత గోల్డ్ వస్తే అంత కొనుక్కోండి, పర్వాలేదు. ఏదో ఆడవాళ్ళకి ఎప్పుడు గోల్డ్ అంటే ఇష్టమే కదా, అయ్యో ఎంత కాలం అయింది మనం గోల్డ్ కొనుక్కొని అని బాధపడకుండా ఓకే ఒక 1 lakh వరకు కొనుక్కో. అంటే ఎవ్రీ ఇయర్ ఒక 1 lakh బంగారం తప్పేముంది, కొనుక్కోవచ్చు. అది పర్వాలేదు, అది ఏమంత డేంజర్ కాదు, మరీ అంత పొదుపు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు కొంచెం కొంచెం కొనుక్కొని పెట్టుకోవచ్చు. స్మార్ట్ ప్లానింగ్ ఇంపార్టెంట్ అంటున్నారు మేడం, అంతే కదా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే.